గత పాలనలో రెవెన్యూ వ్యవస్థ పూర్తిగా భ్రష్టు పట్టిందని, ప్రభుత్వానికి అందుతున్న వినతుల్లో 90% ఈ శాఖకు సంబంధించినవే ఉండటం శోచనీయమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శుక్రవారం శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మల మండలం అక్కయ్యవలసలో నిర్వహించిన రెవెన్యూ గ్రామ సభలో ఆయన పాల్గొని రైతులకు కొత్త పట్టాదారు పాస పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన గ్రామ సభలో మంత్రి మాట్లాడుతూ, గత ప్రభుత్వం చేపట్టిన రీసర్వే తప్పుల తడకగా మారిందని, వేలాది మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారని ధ్వజమెత్తారు. మొన్ననే నేను జిల్లా కలెక్టర్ కలిసి కూర్చొని ఒక రోజులో సుమారు 4000 రెవెన్యూ సమస్యలను పరిష్కారం, ఏడాది కాలంలోగా ఎటువంటి తప్పులు లేకుండా రీసర్వే ప్రక్రియను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారని, కొత్త పాస పుస్తకాల మంజూరులో ఏమైనా లోటుపాట్లు ఉంటే వెంటనే సవరిస్తామని హామీ ఇచ్చారు. గత పాలకుల వలె పుస్తకాలపై సర్వే రాళ్లపై ఫోటోలు వేసుకోకుండా తాము అధికారిక రాజముద్రతో వీటిని అందజేస్తున్నామని స్పష్టం చేశారు. అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో చెన్నైలో ముద్రించిన ఈ పాస పుస్తకాలను పాస్పోర్ట్ తరహాలో నేరుగా రైతుల ఇంటికి పోస్టల్ ద్వారా పంపేలా భవిష్యత్తులో ఏర్పాటు చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. పుస్తకంలోని QR కోడ్ను స్కాన్ చేస్తే భూమి వివరాలన్నీ కనిపిస్తాయని, యజమానికి తెలియకుండా ఎవరైనా రికార్డులను ట్యాంపర్ చేయాలని చూస్తే వెంటనే మొబైల్కు అలర్ట్ వచ్చేలా భద్రత కల్పిస్తున్నామని అన్నారు. టెక్కల ప్రాంతంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రభుత్వ భూముల కబ్జాపై దర్యాప్తు జరుగుతుందని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం అక్కయ్యవలస గ్రామానికి రోడ్డు వెడల్పు చేస్తామని, పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణం తక్షణమే ప్రారంభించాలని అధికారులకు ఆదేశించారు. ఇదే వేదికపై PRDO ఉపాధ్యాయ సంఘం క్యాలెండర్ మంత్రి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టెక్కలి RDO కృష్ణమూర్తి, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ కింజరాపు హరిప్రసాద్, రైస్ మిల్లర్ అసోసియేషన్ అధ్యక్షుడు బోయిన రమేష్, స్థానిక రెవెన్యూ అధికారులు, సచివాలయ సిబ్బంది మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇది ఒక ఉదాహరణ అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. బ్రిటిష్ వాళ్ళు గతంలో పరిపాలన చేసేవారు. వాళ్ళు మనకి మంచి చేశారో చెడు చేశారో దాని జోలికి పోవాల్సిన అవసరం లేదు. కానీ రెవెన్యూ రికార్డ్స్ ని మాత్రం బ్రహ్మాండంగా తయారు చేశారని చెప్పి మనందరం ఒప్పుకోవాలి. నేను అప్పుడు పుట్టానో లేదో నాకు తెలియదు, నాకు అసలు రెవెన్యూ మీద అవగాహన ఉందో లేదో తెలియదు. చాలా మంది పెద్దలు ఉన్నారు. గతంలో ప్రతి సంవత్సరం కూడా రెవెన్యూ రికార్డ్స్ మీద జమాబందీ జరిగేది. జమాబందీ అంటే రెవెన్యూ అధికారులు మీ గ్రామానికి రావడం, ఒక రచ్చబండ మీద కూర్చోవడం, ప్రతి రైతుకి పిలవడం, మీ భూమిది ఈ సంవత్సరంలో మీరు ఏవైనా లావాదేవీలు చేశారా, మీ భూమిలో ఏవైనా తేడాలు ఉన్నాయా అని ప్రతి సంవత్సరం సరిచేసి మీ భూమిని మీకు నిక్కచ్చిగా ఉన్నటువంటి కార్యక్రమాన్ని చేసేవారు. కాలక్రమేణా ఆ వ్యవస్థ అంతా కూడా పోయింది. అయితే ఒక సామెత ఉంది, ఏదైనా ఒక మంచి పని చేస్తే దానివల్ల ఫలితాలు రావాలి. గత 5 సంవత్సరాలు పరిపాలించినటువంటి పాలకులు రీసర్వే అని పేరు పెట్టి మొత్తం రెవెన్యూ వ్యవస్థని చిన్నాభిన్నం చేసి మొత్తం కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు. ఎందుకు ఈ కన్ఫ్యూజన్ వచ్చిందంటే, ఇక్కడ హౌసింగ్ వాళ్ళు ఎవరు ఉన్నారు, వచ్చారా? లేకపోతే ఒకసారి రామచంద్ర రాష్ట్రం వచ్చారు. హౌసింగ్ వాళ్ళు ఎవరు వస్తున్నారు ఇక్కడ? మాట్లాడండి, యాప్లో అప్లోడ్ అయ్యేది. ఇప్పుడు నీకు గోడలు కట్టుకున్న వరకు ఉంది. ఆయన పునాది వేసినప్పుడు అప్లోడ్ చేయండి ఇల్లుకి. కదా కంపల్సరీ ఇస్తారు, అప్లోడ్ చేయండి. అయితే ఇప్పుడు ఆ ప్రాబ్లం నీవు ఒక్కడే కాదు, చాలా మంది ఉంది, సరి చేస్తాను.
సరి చేస్తాం. అదంతా 2014లో ఇల్లు కట్టుకొని స్లాబ్ శాంక్షన్ చేశారు. అదే ఇల్లు కట్టుకుని ఆ ఇల్లు అన్ని కొన్ని కట్టేసి అలా చెప్పాలి కదా కోర్టులో. మన ప్రభుత్వంలో ఒక్కొక్కరు అందరితో ఫ్రీగా మాట్లాడిస్తున్నాను కదా.